నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయంలో అధికారులతో ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో అనేక సమస్యలకు సంబంధించిన అంశాలపై చర్చించిన స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. యానాం ప్రాంతానికి చెందిన డంపింగ్ వ్యర్థాలను చిన్నబాపనపల్లి శివారు పందుల్లంకలో వేసే విధంగా పాండిచ్చేరి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లు జరుగుతోన్న సోషల్ మీడియా ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని యానాం పరిపాలనాధికారి మునిస్వామిని కలిసి అభ్యంతరం వ్యక్తం చేసిన తాళరేవు మండలానికి చెందిన పలువురు నాయకులు. పోలవరం మండలం పరిధిలోని గుత్తినిదీవి జి వేమవరం సిద్ధార్థనగర్ గ్రామంలో ఘనంగా జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి మహోత్సవాలు. పోలవరం మండలం పరిధిలోని గుత్తినిదీవి జి వేమవరం సిద్ధార్థనగర్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. సిద్ధార్థనగర్ గ్రామ ప్రజలు సిద్ధార్థ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి మహోత్సవాలలో ముమ్మిడివరం సీఎం మోహన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలు సాధనకు సమిష్టిగా కృషి చేయాలని, విద్యుత్ అనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శనలు, తీన్మార్ వాయిద్యాలు తదితర కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. చేస్తారా కాదండి, నేను స్కై విజన్ అండి లోపలికి. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా గుత్తినిదీవి సిద్ధార్థనగర్ వాసులందరికీ కూడా జై భీమ్. మరి మనకి స్వాతంత్రం రాకముందు మనుషుల మధ్యన ఎన్నో అసమానతలు ఉండేవి, అంటరానితనం అనేది ఉండేది, మనుషులకు హక్కులు ఉండేవి కాదు. మరి వాటి కోసం మనుషుల యొక్క ప్రాథమిక హక్కులకి మరి అంటరానితన నిర్మూలనకి ఎంతో కృషి చేసి కులమతాల మధ్య ఉన్న వివక్షను పోగొట్టి అందరికీ సమాన హక్కులు కల్పించడం అనేది ఎంతో కృషి చేసిన వ్యక్తి మరి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆయన జయంతోత్సవాలు ఇంత ఘనంగా చేసుకోవడం చాలా ఆనందం.
మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను వారికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏం రాకుండా చక్కగా శాంతియుతంగా జరుపుకుంటారని కోరుకుంటూ మీరందరికీ కూడా మరొకసారి జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జై భీమ్. స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ యానం ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయంలో ఆరోగ్య శాఖకు సంబంధించి రోగి కళ్యాణ సమితి ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో అనేక సమస్యలకు సంబంధించిన అంశాలపై చర్చించడం జరిగింది. ముఖ్యంగా మార్చరీలో ప్రస్తుతం 2 బెడ్లు మాత్రమే ఉన్నాయని, గత 15 ఏళ్లుగా అనేకసార్లు ప్రాప్సోసైల్ పెట్టినా కానీ ఎలాంటి ఫలితం లేదని హాస్పిటల్ యాజమాన్యం తెలపడంతో ఎమ్మెల్యే గొల్లపల్లి స్పందించి తక్షణమే మరొక 2 బెడ్లు ఏర్పాటుకు పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఆరోగ్య మంత్రిగా పనిచేసిన నాయకులు కనీసం హాస్పిటల్ మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆలోచన లేకుండా ఉన్నారని, కేవలం బ్యాక్ డోర్ ఉద్యోగాలు నియమించడమే పనిగా ఉన్నట్టు ఉందని అన్నారు. ప్రత్యేక వైద్యులు, నిపుణులు నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని, అదేవిధంగా పూర్తి స్థాయిలో మత్తు డాక్టర్ని నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. ఐసీయూ విభాగంలో ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి పనులు వేగవంతం చేయాలని, అదేవిధంగా ఆపరేషన్ థియేటర్ను పూర్తి స్థాయి అందుబాటులో తీసుకుని రావాలని, ప్రతిరోజు 100 మంది ఓపీడీలకు రోగులు వస్తున్నా కానీ వారికి కనీసం త్రాగడానికి మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి రావడం జరుగుతుందని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అన్నారు. తక్షణమే వాటర్ ప్యూరిఫై పరికరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం 2 అంబులెన్సులు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం హాస్పిటల్ మరొక 2 అంబులెన్సులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కానీ హాస్పిటల్ సిబ్బంది దాన్ని మెయింటైన్ చేసే పరిస్థితి కనబడకపోవడం వల్లే మంజూరు చేయడం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అదేవిధంగా హాస్పిటల్కు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయని, ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిని అధికారులు పనులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పోలవరం మండలం కొమరగిరి సచివాలయంలో పోషణ్ పక్వాడ్ కార్యక్రమం విస్తరణ అధికారి సిహెచ్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 7వ పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా ఈ నెల 8 నుంచి 22వ తారీఖు వరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్దేశించిన రోజువారీ అంశాల ఆధారంగా ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంచి ఆహారపు అలవాట్లు జాతి పురోగతికి మెట్లు అనే నినాదంతో ఈ ఏడాది 4 ప్రధాన అంశాలు 1000 రోజుల సంరక్షణ, లబ్ధిదారులు తామే స్వయంగా పోషణ్ ట్రాక్టర్ యాప్ నందు నమోదు చేసుకునే విధానం, పిల్లలలో తీవ్ర పోషకాహార లోపాన్ని నివారించడం, ఉబకాయాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేయడం అనే 4 విషయాల మీద ఈ పక్షోత్సవాల్లో తల్లులకు అవగాహన కల్పించనున్నారు. దీనిలో బుధవారం అతి తీవ్ర లోపపోషణ గల పిల్లలను గుర్తించి సాధారణ స్థితికి తీసుకురావడానికి తల్లికి పోషకాహారం పట్ల అవగాహన కల్పిస్తూ అవసరమైతే పోషకాహార పునరావాస కేంద్రాలకు పిల్లలను పంపించి వారి ఆరోగ్యం మరియు పోషణ పర్యవేక్షిస్తూ వీలైనంత తొందరగా బిడ్డ పోషణ స్థాయిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు వీలుగా హాజరైన తల్లులకు సూచనలు ఇచ్చారు. గ్రామ సర్పంచ్ వరసాల విజయ చాముండేశ్వరి, సూర్యనారాయణ, ఎక్స్ సర్పంచ్ సాకా సీతాదేవి, ఐసీపీఎస్ సిబ్బంది ఎం లక్ష్మణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎక్స్ సర్పంచ్ గాదిరాజు, బుచ్చి కృష్ణంరాజు 17 మంది గర్భిణీ స్త్రీలకు చీరా సారలతో ఘనంగా సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెన్మత్స శరత్రాజు, పెన్మత్స కిషోర్, ఆకుల సత్యబాబు, ఆచంట సతీష్, కంకిపాటి దొరబాబు, కలిదిండి రాజేష్, సాధనాల భాస్కర్రావు, కోల నరేష్, కోల వీరేశ్వరరావు, ఆకుల శివ, గుర్రాల వెంకటేశ్వరరావు, సచివాలయ సెక్రటరీ ఎన్ నాగార్జున, వీఆర్ఓఎల్ కోదండ శ్రీనివాస్, ఏఎన్ఎం సరోజిని, ఎంఎల్హెచ్పి కనకదుర్గ, అంగన్వాడీ కార్యకర్తలు జయలక్ష్మి, సుబ్బలక్ష్మి, మీనాక్షి, రాఘవ, విశ్వశాంతి, బంగా, ఆదిలక్ష్మి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కొంచెం పైకి లేపితే సరిపోద్దండి. మేడం గారు అందరికీ ఇవ్వండి. ఇది కూడా ఏంటి మేడం?
తారీఖు వరకు పౌష్టికాహార పక్షోత్సవం సందర్భంగా ఈరోజు గర్భిణీ బాలింతలకి సీమంతం ఏర్పాటు చేస్తూ ఎక్కడైతే పిల్లలు శామ్యంలోకి అంటే ఇందాక మేడం గారు చెప్పినట్టుగా ఆ విధంగా వాళ్ళు పోషకాహార లోపంతో పుట్టకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి 2018 నుంచి కూడా మాకు 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా ఈ పోషణ పక్వాడా జరుగుతూనే ఉంది సార్. ఇందులో మేము ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఏ అయితే కార్యక్రమాలకు పిలుపునిచ్చారో ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఆ కార్యక్రమాల సందర్భంగా ఈరోజు మేము బుచ్చికృష్ణరాజు గారిని గర్భిణీ స్త్రీలకి మాకు ఇలా ఉంది సార్, మాకు కొంచెం అరేంజ్ చేయండి సార్, శారీస్ అన్నీ అరేంజ్ చేశారు. ఇది 3వసారి సార్. ఇంతకు ముందోసారి చేసినప్పుడు ఫస్ట్లో చేసినప్పుడు 40 మందికి ఇచ్చారండి. రెండోసారి చేసినప్పుడు 21 మందికి ఇచ్చారండి. ఈరోజు 17 మందికి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇప్పటికి మేము 3 సార్లు అడిగాము. 3 సార్లు అడిగినప్పుడు ఏ రోజు కూడా కాదనలేదు. ఈ సందర్భంగా మేము థ్యాంక్స్ చెప్తాం సార్. ఎప్పుడు ఏ రకంగా ఫోన్ చేయడానికైనా అంటే ఏ సమయంలో చేయడానికైనా వెనకాడని వ్యక్తి మీకు సార్. మిగతావాడికి చేయాలంటే మాకు భయమే, మీకు చేయాలంటే మేము భయపడం సార్. అయితే ఇంకొకటి, మాకు 1975 అక్టోబర్ 2లో స్టార్ట్ అయింది. ఏదైతే ముమ్మిడివరం మండలంలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజు సందర్భంగా అగ్నిమాపక ఇన్ఛార్జ్ అధికారి మురళీ కొండబాబు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముమ్మిడివరం మండలంలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజు సందర్భంగా అగ్నిమాపక ఇన్ఛార్జ్ అధికారి మురళీ కొండబాబు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కొమనపల్లి గ్రామంలో గల అపార్ట్మెంట్లో ప్రజలకు నివాసన గృహాల్లో ఉపయోగించే ఎల్పీజీ గ్యాస్ మరియు ఏసీ ఉపయోగంలో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ప్రమాదం సంభవించినప్పుడు నివారణ చర్యల గురించి వివరించారు. राइट साइड राइट डिग्री पे क्लॉक लेफ्ट में एंटी क्लॉक वाइज తాళ్లరేవు మండలం స్థానిక సుంకరపాలెంలో గల నల్లం ప్రైమరీ మరియు హైస్కూల్ నందు సంయుక్తంగా నల్లం శ్రీసాయి విద్యా సంస్థల కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ సెరమనీ సెలబ్రేషన్స్ అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకకు ప్రముఖ నల్లం విద్యా సంస్థల చైర్మన్ నల్లం నాగబాబు, వైస్ చైర్మన్ నల్లం ప్రవీణ, విద్యా సంస్థల డైరెక్టర్ ఆకుల నాగలక్ష్మిలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వీరి అధ్యక్షతన యూకేజీ విద్యార్థులకు కాన్వకేషన్ ప్రమోషన్ సర్టిఫికేట్లను, మెడల్స్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు తమ వస్త్రధారణలతో, సాంస్కృతిక నృత్యాలతో, స్పీచ్లతోనూ, రైమ్స్తోనూ జీకే ప్రశ్నలకు జవాబులు ఇవ్వటంలోనూ అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం నల్లా నాగబాబు, ప్రవీణ, నాగలక్ష్మి చేతుల మీదుగా ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్లో విజయం సాధించిన విద్యార్థులకు సర్టిఫికేట్స్, గోల్డ్ మెడల్స్ను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్ను, యూకేజీ టీచర్స్ను దుశ్శాలువాతో సత్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు నల్ల విద్యా సంస్థల ఆంధ్ర బ్రాంచ్ ప్రిన్సిపల్ డి సుబ్బారావు, వైస్ ప్రిన్సిపల్ డి సుమని, యానం బ్రాంచ్ ప్రిన్సిపల్ ఎస్ రవికుమార్, వైస్ ప్రిన్సిపల్ బి సాయిరాం, శ్రీసాయి విద్యా సంస్థల ప్రిన్సిపల్ పి తాతారావు, వైస్ ప్రిన్సిపల్ ఎస్ మహాలక్ష్మి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
to secure international rank 1072. మేడం ఇలా వెళ్ళకండి ఫ్రెండ్ నుంచి This was the parent of Nandana and Sushant parents. Parents, please, we are the way. Parents. వెళ్ళకండి పేరెంట్స్ అందరికి విజ్ఞప్తి సార్ ఒకసారి పట్టుకోండి సార్ ఇలాగే ఒక్కసారి పట్టుకోండి సార్ ఇలా చూడండి సార్ రెడీ రాయ్ ఇలాగ రాయ్ ఇలాగ రాయ్ గౌరవనీయులైన శ్రీ సాయి నల్లం విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా నల్ల నాగబాబు నమస్కారం తెలియజేస్తూ మీకు తెలియజేయడం ఏమనగా ఈరోజు ప్రతి సంవత్సరం చేసే విధంగా కిల్లర్స్ గ్రాడ్యుయేషన్ డే అని చెప్పేసి మనం ప్రతి సంవత్సరం కూడా చేస్తాం సెలబ్రేషన్. ఆ సెలబ్రేషన్లో భాగంగా ఈవేళ సాయి విద్యానికేతనం, నల్లం రెసిడెన్షియల్ కాన్సెప్ట్ స్కూల్, అలాగే నల్లం హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం శంకరపాలెం 3 బ్రాంచులు కలిపి నల్లం బ్రాంచ్లో ఇక్కడ ఆంధ్ర బ్రాంచ్లో చేయడం జరిగింది. దానికి
యూకేజీకి సంబంధించిన ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వచ్చి వాళ్ళ పిల్లల యొక్క ఈ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ చేసి వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీద రప్పించి వాళ్ళతో ఈ ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా మాకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. ఇది కేవలం పిల్లలకి ఒక ఉత్సాహం కలిగించడానికి, పేరెంట్స్కి అందరికీ కూడా వాళ్ళ పిల్లల యొక్క ఒక స్టేజ్ ఆఫ్ కిండర్ గార్డెన్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ క్లాస్లో అడుగుపెట్టే వీళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్తూ ఉండే విధంగా చేసే కార్యక్రమం కనుక ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా పాల్గొని పిల్లల్ని కూడా డాన్స్ ప్రోగ్రామ్స్తో సహా అన్నీ కూడా చేయించడం జరిగింది. దానికి సంబంధించిన సర్టిఫికెట్, మెడల్, అలాగే వాళ్ళ యొక్క ఫెలిసిటేషన్ అన్నీ కూడా చక్కగా జరిగింది. ఆ చేసిన తోడ్పడిన ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క మా స్టాఫ్ మెంబర్స్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ పేరెంట్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి ఇచ్చేసి ఈ ఫెలిసిటేషన్ హాజరయ్యి మా పిల్లలు యానాం ప్రాంతానికి చెందిన డంపింగ్ వ్యర్థాలను చిన్నబాపనపల్లి శివారు పందుల్లంకలో వేసే విధంగా పాండిచ్చేరి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లు జరుగుతోన్న సోషల్ మీడియా ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని తాళరేవు మండలానికి చెందిన పలువురు నాయకులు యానాం పరిపాలనాధికారి మునిస్వామిని కలిసి అభ్యంతరం వ్యక్తం చేశారు. యానాం ప్రాంతానికి చెందిన డంపింగ్ వ్యర్థాలను చిన్నబాపనపల్లి శివారు పందుల్లంకలో వేసే విధంగా పాండిచ్చేరి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లు జరుగుతోన్న సోషల్ మీడియా ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని తాళరేవు మండలానికి చెందిన పలువురు నాయకులు యానాం పరిపాలనాధికారి మునిస్వామిని కలిసి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్జీటీ గైడ్ లైన్స్ మేరకు ఆత్రేయ గోదావరి సమీపంలో వస్తున్న డంప్ యార్డ్ వల్ల సమీప గ్రామాలకు ఎదురయ్యే ఇబ్బందిని వివరించారు. అంతేకాకుండా పర్యావరణానికి, రైతులకు మరియు చుట్టుపక్కల ఉన్న అందరికీ హాని కలిగిస్తుందని, ఆ ప్రాంతంలో ఎటువంటి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడానికి కుదరదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయనకు ఫిర్యాదును అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు, పిల్లి సత్యబాబు, జక్కల ప్రసాద్ బాబు తదితరులు ఉన్నారు. Now they will come and inspect, sir. Other inspection is already got over. At a glance, they are inspected. We will be deeply informed. The people are right. ఐపోలవరం మండలం కేసనకుర్రు, జి వేమవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రములను జిల్లా మలేరియా అధికారి నక్కా వెంకటేశ్వరరావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులపై ఎన్వీబీ డీసీపీ డ్రైడే ఫ్రైడే గురించి పీహెచ్సీ వైద్యాధికారులతో చర్చించారు. సీజనల్ వ్యాధులపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. జ్వరం వచ్చిన ప్రతి రోగికి మలేరియా పరీక్షలు చేయాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు 2 పీసెస్లోని రికార్డులను పరిశీలించి ల్యాబ్ టెక్నీషియన్స్ కు తగు సూచనలు ఇచ్చి పీహెచ్సీ సిబ్బందికి దోమల నివారణపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జి వేమవరం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ఇందిరాశ్రీ కేసనకుర్రు, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ఎంఎస్ రాజశేఖర్ బాబు మరియు సబ్ యూనిట్ ఆఫీసర్ పిఎస్వి రాజ్ కుమార్ మరియు 2 పీహెచ్సీల ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. అక్కడున్నటువంటి ఫ్రైడే డ్రైడే యాక్టివిటీ గురించి, వెక్టార్ కంట్రోల్ హైజీన్ యాప్ గురించి, అలాగే ఫైలేరియా కేసెస్ అప్లోడింగ్ ఇన్ వెబ్ పోర్టల్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫీల్డ్లో జరుగుతున్నటువంటి ఫ్రైడే డ్రైడే యాక్టివిటీ గురించి, వెక్టర్ కంట్రోల్ హైజీన్ యాప్ గురించి కూడా ఫీల్డ్ స్టాఫ్కి తన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఏం చేతనంటే రాబోయేది వర్షాకాలం సీజను. అప్పుడు మనకి లాస్ట్ ఇయర్ 239 డెంగ్యూ కేసులు నమోదైనవి. మరి వాటి కంటే గణనీయంగా తగ్గించాలనే ఉద్దేశంతో ప్రతి ఫీల్డ్ మెంబర్ని కూడా కలిసి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని కొంచెం స్ట్రెంథన్ చేయడం ద్వారా రాబోయే సీజన్లో డెంగ్యూ కేసులని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రతి సచివాలయము, ప్రతి సబ్ సెంటర్, ప్రతి పిహెచ్సి కూడా వెళ్ళడం జరుగుతుంది. మరి ఆ విధంగా చేయడం ద్వారా వెక్టార్ బోర్న్ డిసీజ్ యొక్క లోడ్ని తగ్గించి నెక్స్ట్ మరి మలేరియా కానీ, డెంగీ కానీ ఇవి రాకుండా తక్కువ చేయాలనే ఉద్దేశంతో ఈ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. వీళ్ళకి మళ్ళా ప్లానింగ్ కూడా చేస్తున్నాం. హెల్త్ అసిస్టెంట్స్కు, ఎల్టీస్కు, సూపర్వైజర్స్ కూడా ప్రీ మాన్సూన్ ట్రైనింగ్లో భాగంగా వారికి కూడా ఒక 1 డే ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. ఇవి ఈ రోజున కేసనకుర్రు పిహెచ్సిని సందర్శించడం జరిగింది, రికార్డులు తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా వైద్యాధికారులతో కూడా ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. సుంకరపాలెం మరియు యానాం విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించిన శ్రీ చైతన్య స్కూల్స్ ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎంవి సురేష్, ఆర్ఐ గోపీనాథ్ ఇటీవల వెలువడిన ప్రతిష్టాత్మకమైన INTSO
అంతర్జాతీయ పోటీ పరీక్ష ఫలితాల్లో గ్రాండ్ ప్రైజ్ లెనోవా ల్యాప్టాప్ను మరియు లెనోవా ట్యాబ్లను కైవసం చేసుకున్న విద్యార్థులకు వారి చేతుల మీదుగా అందజేశారు. శ్రీ చైతన్య సుంకరపాలెం ప్రైమరీ 3వ తరగతి విద్యార్థిని చెల్లె చంద్రహాసిని 60,000 విలువ చేసే లెనోవా ల్యాప్టాప్, ఇదే బ్రాంచ్కు సంబంధించిన 9వ తరగతి విద్యార్థిని సుంకర నేహాకు 20,000 రూపాయలు విలువ చేసే లెనోవా ట్యాబ్ మరియు యానం బ్రాంచ్కు చెందిన 3వ తరగతి విద్యార్థి కోన రవీంద్ర శ్రీకర్ 20,000 విలువ చేసే లెనోవో ట్యాబ్, ఇంకా 10 మంది విద్యార్థులకు 3,000 రూపాయలు విలువ చేసే పెబ్బెల్ నాయిస్ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ వాచ్లు 50కి పైగా, 1,000 రూపాయలు విలువ చేసే స్పెషల్ గిఫ్ట్స్ 350కి పైగా కన్సలేషన్ ప్రైజులు లభించాయని ప్రిన్సిపల్ విజయలక్ష్మి గిరిధర్ తెలియజేశారు. శరవేగంతో దూసుకుపోతున్న ఈ పోటీ ప్రపంచంలో హై స్కూల్ స్థాయి, కాలేజ్ స్థాయి కాకుండా ప్రాథమిక స్థాయి నుంచి పోటీ తత్వానికి దీటుగా యానం మరియు సుంకరపాలెం చుట్టుపక్కల ప్రాంతాల పిల్లలకు పునాది స్థాయి నుంచే అద్భుత తర్ఫీదును ఇస్తోన్న శ్రీ చైతన్య యాజమాన్యానికి విద్యార్థుల తల్లిదండ్రుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, యాజమాన్యం ప్రణాళికను అద్భుతంగా నడిపించడంలో సహకరిస్తున్న 2 బ్రాంచీల డీన్లు ఎం శేషగిరిరావు, టి వెంకటరత్నం, ప్రైమరీ ఇన్ఛార్జీలు ఉషారాణి, విజయలక్ష్మి, తోటి ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ప్రైమరీ విద్యార్థుల యొక్క అద్భుతమైన ప్రతిభ, ఆ ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు. INTSO ఎగ్జామ్ ఇంటర్నేషనల్ స్థాయిలో జరుగుతుంది, అది చాలామందికి తెలిసిందే. ఈ ఇంటర్నేషనల్ స్థాయిలో జరుగుతున్నటువంటి INTSO ఎగ్జామ్కి సుంకరపాలెం మరియు యానం విద్యార్థులు ల్యాప్టాప్ 60,000 విలువ చేసే ల్యాప్టాప్, 20,000 విలువ చేసే ట్యాబ్లని, లెనోవో ట్యాబ్లని గెలుచుకున్నారు అని తెలియజేయడానికి చాలా చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్య కారణం ఏంటో మీ అందరికీ తెలుసు. అంటే శ్రీ చైతన్య అంటేనే రికార్డుల స్థాయిలో విజయాలు వెలువకు కేర్ ఆఫ్ అడ్రస్. సాధారణ తరగతులే కాకుండా, సాధారణ కరిక్యులం మాత్రమే కాకుండా, ప్రజెంట్ ప్రపంచంలో ఉన్నటువంటి, పోటీ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ కాంపిటీషన్ తగ్గట్టుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా పిల్లలు ప్రిపేర్ అయ్యే విధంగా హై స్కూల్ స్థాయి నుంచి ప్రతి స్కూళ్ళలోని, అంటే ప్రతి స్కూల్లో అంటే IIT ఫౌండేషన్ కోర్సెస్ అని చెప్పబడే కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిన్నింటిలోని కామన్గా జరుగుతుంది. కానీ శ్రీ చైతన్యలో కరిక్యులం మాత్రమే ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల్లో పోటీతత్వాన్ని డెవలప్ చేస్తుంది. అంటే బయట జరిగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి ముందుకెళ్ళిన శ్రీ చైతన్య విద్యా సంస్థల యొక్క కరిక్యులము ఆ పోటీ పరీక్షల్లో అత్యద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడానికి సహకరించేలాగా ఈ కరిక్యులం ఫ్రేమ్ చేయబడుతుంది. ఈ INTSO ఎగ్జామ్ అనేది 2 లెవెల్స్లో జరుగుతుంది. ఫస్ట్ లెవెల్లో స్క్రూట్నీ ద్వారా పిల్లల్ని సెలెక్ట్ చేస్తారు. సెకండ్ లెవెల్ ఎగ్జాము డిఫరెంట్ ప్రాక్టీస్ షీట్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేయించి వర్క్షీట్స్ తర్వాత సెకండ్ లెవెల్ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. సెకండ్ లెవెల్ ఎగ్జామ్ అనేది చాలా టిపికల్గా ఉంటుంది స్టూడెంట్స్కి. దానిలో మెయిన్గా మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ, జనరల్ ఇంగ్లీష్ కానీ, ఇవన్నీ కూడా స్టూడెంట్స్లో మేధాశక్తిని వెలికి తీసే విధంగా ఉంటాయి. సో ఆ రకంగా ఫ్రేమ్ చేసినటువంటి ఈ ఎగ్జామ్లో పిల్లలు అద్భుతంగా గ్రాండ్ ప్రైజ్, అంటే సుంకరపాలెం బ్రాంచ్కి చెందినటువంటి చంద్రహాసిని అనే 3వ తరగతి చదువుతున్న విద్యార్థి 60,000 విలువ చేసే ల్యాప్టాప్ని కైవసం చేసుకుంది. అలాగే యానం బ్రాంచ్లో 3వ తరగతి చదువుతున్నటువంటి శ్రీకర్ అనే స్టూడెంటు 18,000 విలువ చేసే లెనోవో ల్యాప్టాప్ని కైవసం చేసుకున్నారు. అలాగే సుంకరపాలెం బ్రాంచ్లో హై స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నటువంటి సుంకర నేహా అనే స్టూడెంటు లెనోవో ల్యాప్టాప్ని, ఇవి కాకుండా సుమారుగా 15 స్మార్ట్ వాచెస్ అంటే బ్రాండెడ్ స్మార్ట్ వాచెస్, పెబల్స్ కానివ్వండి, నాయిస్ కానివ్వండి, ఈ కంపెనీకి చెందినటువంటి స్మార్ట్ వాచెస్, ఇవి కాకుండా 300కు పైగా స్పెషల్ ప్రైజెస్, ఇవన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో నా సుంకరపాలెం యానం శ్రీ చైతన్య విద్యార్థులు కైవసం చేసుకున్నటువంటి బహుమతులు. ఇది ఇక్కడ స్కూళ్ళల్లోనో, ఇక్కడ స్కూల్లో మేము స్వచ్ఛందంగా ఇచ్చినవి కాదు, బయట వాళ్ళు వీళ్ళ టాలెంట్ను గుర్తించి ఇచ్చినవి. దీనికి సహకరించినటువంటి నా 2 ప్రైమరీ ఇన్ఛార్జీలు, హై స్కూల్ డీన్లు, అలాగే ఇతర సిబ్బంది అంతా కూడా చాలా కష్టపడి పిల్లల్ని ప్రిపేర్ చేశారు. పిల్లలు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చాలా బాగా ఎగ్జామ్ రాశారు. ఇచ్చిన వర్క్షీట్లన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటూ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ చైతన్య మేనేజ్మెంట్ కూడా ఇంత మంచి కరిక్యులము సుంకరపాలెం యానం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి
పిల్లలందరికీ అందిస్తున్నందుకు, వాళ్ళకి పునాది వేస్తున్నందుకు, చాలా స్ట్రాంగ్ పునాది శ్రీ చైతన్య పాఠశాలలో వేయిస్తున్నందుకు శ్రీ చైతన్య మేనేజ్మెంట్కి తల్లిదండ్రులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యానం అయ్యన్ నగర్ కు చెందిన పొన్నాడ శ్రీనివాస్ మృతి చెందాడు. మృతికి కారణం యానం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యమేనని బంధువులు ఆందోళన నిర్వహించారు. యానం అయ్యన్ నగర్ కు చెందిన పొన్నాడ శ్రీనివాస్ మృతి చెందాడు. మృతికి కారణం యానం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యమేనని బంధువులు ఆందోళన నిర్వహించారు. అస్వస్థతకు గురై కడుపు నొప్పితో ఆసుపత్రికి వచ్చిన శ్రీనివాస్ కు ఎటువంటి వైద్యం చేయకుండా కాలయాపన చేసి ఆపై కాకినాడ రిఫర్ చేయడంతో మార్గమధ్యంలో ప్రాణం పోయిందని శ్రీనివాస్ బంధువులు ఆరోపించారు. యానం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్ మృతదేహం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. నాయకులు హామీతో ప్రస్తుతం ఆందోళన బంధువులు విరమించారు. ఆడు వచ్చాడు, ఆ ట్యాబ్లెట్స్ తీసుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్ ఇచ్చి కంప్లీట్ చేస్తే దానికి ఉన్నారు. రాత్రి ఇక్కడ మామూలుగా రాస్తారు. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు దాన్ని తీసుకునే తీసుకోవాలి. మీ మినిమం మీరు ఇస్తే దానికి ప్రాబ్లం లేదు కదా. మీరు తెలిసి డ్రైవర్ ఇమీడియట్గా ఇచ్చేస్తే బతుకునేమో. ప్రతిరోజు రాత్రులు ఎలా ఉంటుంది సార్? ప్రతిరోజు జడుతూ బతుకున్నాడు. ప్రాపర్ గా ఉంటే పబ్లిక్ అన్ని ఉన్నా సరే హెల్త్ ఉండట్లేదండి. ఎన్నో అండి రాత్రులు ప్రాపర్ గా లేకపోవడం వల్ల పోస్ట్ మార్టం తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసినట్టు. తాళరేవు మండలంలో ఉన్న 17 గ్రామ పంచాయతీల్లో ఆయా గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామ సభలు జరిగాయి. కోరంగి గ్రామంలో సర్పంచ్ ప్రజల మంగే శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో అగ్నికుల క్షత్రియుల మత్స్యకార భరోసా కోసం సంబంధిత అధికారులను నిలదీశారు. తాళరేవు మండలంలో ఉన్న 17 గ్రామ పంచాయతీల్లో ఆయా గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామ సభలు జరిగాయి. కోరంగి గ్రామంలో సర్పంచ్ ప్రజల మంగే శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో అగ్నికుల శక్తియుల మత్స్యకార భరోసా కోసం సంబంధిత అధికారులను నిలదీశారు. గతంలో వేట నిషేధ పరిహారం ఇంతవరకు చెల్లించలేదని, మరలా వేట నిషేధం విధిస్తున్నామని సభలో సంబంధిత అధికారి వెల్లడించడంతో సభలో గందరగోళం ఏర్పడింది. వార్డు సభ్యులు శ్రీనివాస్ సంవత్సర కాలమైన వేట నిషేధ పరిహారం అందలేదని, మరలా వేట నిషేధాన్ని విధిస్తే మత్స్యకార కుటుంబాలు ఏ విధంగా జీవిస్తాయని ప్రశ్నించారు. మన పత్రికా విలేకరుల సోదరులందరికీ కూడా నా నమస్కారం అండి. ఈరోజు మనం ప్రతి సంవత్సరం కూడా 4 గ్రామ సభలు ఖచ్చితంగా జరుపుకోవాల్సిన గ్రామ సభలు 4 ఉన్నాయండి. అందులో భాగంగా ఏప్రిల్ 14వ తారీఖు, జూలై 2వ తారీఖు, అలాగే అక్టోబర్ 2వ తారీఖు, అలాగే జనవరి 1వ తారీఖున ఇలా జరపాలన్నారు. అందులో భాగంగా మనం ఈ గ్రామ సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరానికి మనకి 2024-25 సంబంధించి ఇప్పటిదాకా మన గ్రామ పంచాయతీలో అసలు ఏమేమి వర్క్ చేశారు ఏంటి అన్నది చర్చించడం గురించి, అలాగే 25-26 సంబంధించి మనం ఏమేమి చేయబోతున్నాం ఏంటన్నది మాట్లాడటం గురించి ఇదందరికీ కూడా సంపాదించాలని చెప్తున్నాం. మీరు 2 నెలల్లో కూడా గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా పీరియడ్ పెట్టేసి వెళ్ళొద్దన్నారు. ఈ 2 నెలల్లో కూడా మత్స్యకారులందరూ బయట ఏం చేసి తినమంటారు? మరి మీరు ఈ 2 నెలలు అడుక్కుని తినమంటారా? అమ్మ పెట్టదో అడుక్కు తిననివ్వదు. మీరు సముద్రం మీదకి వెళ్ళనివ్వరో, మీరు ఇచ్చేది ఎవరో. మీరు ఇచ్చేది ఏమవుతుందంటే గవర్నమెంట్ ఎక్కప్పుడే సంవత్సరం అయింది, కొత్త గవర్నమెంట్ కదా, ఏ లోటుపాట్లు ఉంటాయి కదా అన్నప్పుడు సంవత్సరం అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా మెరుకోలేదు. అప్పుడే మళ్ళీ 2వ సంవత్సరం వచ్చేసింది. అంటే మీరు చేసేది ఎలా ఉందంటే అక్కడ అటువైపుకి వేటాడుకోవడానికి వెళ్ళొద్దు, మేము మాత్రం డబ్బులు ఇవ్వం, మీరు మాత్రం అలా చచ్చిపోయినా పర్వాలేదు. శ్రీకాకుళం దగ్గర నుండి ఇంచుమించుగా నరసాపురం ఇటువైపు వరకు అంతా సి ఏరియా ఉంది. డ్రగ్స్ ఇలాంటివన్నీ కూడా రకరకాల వేరియేషన్ జరుగుతున్నాయి. ఈ 2 నెలల్లో కూడా ఖాళీగా ఉండడం వల్ల వాళ్ళలో వేరే వ్యాపకాల్లోకి వెళ్ళిపోయి దొంగల కింద కూడా తయారు చేసే పరిస్థితి వస్తుంది గవర్నమెంట్. మీరు ఇది ముందర ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది. అవకాశం ఇస్తున్నట్టుంది. మేమేం మిమ్మల్ని ఇమ్మని అడగలేదు, మమ్మల్ని మా పని మేము చేసుకోమంటే ఆ పని చేసుకోనట్లేదు. అంటే మధ్య రకంగా సావమనా? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయంలో అధికారులతో ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో అనేక సమస్యలకు సంబంధించిన అంశాలపై చర్చించిన స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. యానాం ప్రాంతానికి చెందిన డంపింగ్ వ్యర్థాలను చిన్నబాపనపల్లి శివారు పందుల్లంకలో వేసే విధంగా పాండిచ్చేరి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లు జరుగుతోన్న సోషల్ మీడియా ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని యానాం పరిపాలనాధికారి మునిస్వామిని కలిసి అభ్యంతరం వ్యక్తం చేసిన తాళరేవు మండలానికి చెందిన పలువురు నాయకులు. పోలవరం మండలం పరిధిలోని గుత్తినిదీవి జి వేమవరం సిద్ధార్థనగర్ గ్రామంలో ఘనంగా జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి మహోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.